కరోనా కొత్త వేరియంట్ వణుకు పుట్టిస్తోంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 328 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3000కు చేరువైంది. చాలా రోజుల తర్వాత ఏపీలో కరోనా కేసులు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. ఒక్క రోజులో 3కి కరోనా పాజిటివ్ గా తేలింది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కాసేపట్లో కోవిడ్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆసుపత్రుల సన్నద్దతపై అధికారులతో చర్చించబోతున్నారు. కోవిడ్ టెస్టులు నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై రివ్యూ నిర్వహించబోతున్నారు. కరోనా కొత్త వేరియంట్ వణుకు పుట్టిస్తోంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో చూస్తే 328 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3000కు చేరువైంది. చాలా రోజుల తర్వాత ఏపీలో కరోనా కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఒక్క రోజులో 3కి కరోనా పాజిటివ్ గా తేలింది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కాసేపట్లోనే కోవిడ్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆసుపత్రుల సన్నద్దతపై అధికారులతో చర్చించబోతున్నారు. కోవిడ్ టెస్టులు దాని నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా రివ్యూ నిర్వహించనున్నారు. మరి కాసేపట్లోనే కోవిడ్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షకు సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు విజయవాడ నుంచి. శ్రీకాంత్, మరి కాసేపట్లో జగన్ కోవిడ్ కి సంబంధించి ఒక సమీక్ష నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? కరోనా కేసులకు సంబంధించి కొత్త వేరియంట్ వల్ల తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా 3 కేసులు కూడా గుర్తించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవైపున శబరిమలకు సంబంధించి లక్షలాది మంది భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళటం, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ కూడా కిక్కిరిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో కరోనా వేరియంట్కి సంబంధించి కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ శబరిమల వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి భక్తులకి పరీక్షలు చేయించడంతో పాటుగా ఆలయాల దగ్గర రద్దీ నేపథ్యంలో కూడా ఈ కోవిడ్ వేరియంట్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా టెస్టింగ్కి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులలో చేపట్టాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే ప్రస్తుతం సమీక్ష అయితే కొద్దిసేపట్లో జరగబోతుంది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటిలో కూడా ఐసోలేషన్ వార్డులను కూడా ప్రత్యేకంగా కరోనా కేసులకు సంబంధించి కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో గతంలో కరోనా వచ్చిన సమయంలో ఏ విధంగా అప్రమత్తంగా ఉన్నామో అదేవిధంగా ప్రస్తుతం కొత్త వేరియంట్ కూడా చాలా ప్రమాదకరమైంది. కాబట్టి అంతకు మించి ఎక్కువ ముందస్తు చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించినటువంటి 3 కేసులు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ పెరుగుతున్న కేసులని దృష్టిలో పెట్టుకొని ఆ కేసులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అన్ని చర్యలకు సంబంధించి ప్రస్తుతం జగన్ ఆధ్వర్యంలో అయితే కొద్దిసేపట్లో అయితే సమీక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. వైద్యశాఖ ఉన్నతాధికారులతో పాటు కూడా వైద్యశాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. అనంతరం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకున్నాం, ఇకపై తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.